గాంధీ భవన్లో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. తెలంగాణ ప్రకటన చేసింది ఈయన దీక్ష చూసి కాదు. పిల్లలు చనిపోతున్నారు. మేము పోయి అడిగినప్పుడు నేను మంత్రి పదవి రాజీనామా చేసి అడిగిన తర్వాత పోయినప్పుడు ఒకసారి పిలిపిస్తే పోతాడు ఒకటే మాట చెప్పింది, మీరు తొందరపడకండి, ఆంధ్ర వాళ్ళని కూడా ఒప్పించి శ్రీకృష్ణ కమిటీ చేసి తెలంగాణ ఇస్తున్నాం, ఇచ్చిన మాట తప్పేది లేదు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పి, ఎంత ఆంధ్ర వాళ్ళు ఒత్తిడి తెచ్చినా ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది లేకపోయినా హైదరాబాద్ యూటీ చేయాలని కొందరు పెద్దలు రికమెండ్ చేసినా నథింగ్ డూయింగ్, పాత తెలంగాణ ఎట్లుందో నిజాం కాలంలో అదే తెలంగాణ ఇస్తున్నానని చెప్పి బిల్లు పెట్టి పాస్ చేపించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఈ విధంగా ఆయన మాట్లాడడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఇవాళ తెలంగాణ చేపట్టి నువ్వు ఇవాళ లక్షల కోట్లకు ఉండొచ్చు, పేరు రావచ్చు, ఈ విధంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఈ విధంగా మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదని చెప్పి మాత్రం నువ్వు చేసిన చిట్చాట్ పాయింట్లో చెప్తున్నాను ఒకటే మాట, ఆయనకు మళ్ళీ అట్లా మాట్లాడకు, ప్రజలు కూడా ఇది హర్షించరు నీకు. ఇకపోతే ఆయన చాలా విషయాలు చెప్పిండు. 55 ఏళ్లలో ఎన్ని కాలేజీలు కట్టిండ్రు, మెడికల్ కాలేజీలు, 200 రూపాయల పెన్షను 2004లో భార్యాభర్తలకు అంటే అవ్వాతాతలకు 200 రూపాయల లెక్క 400 రూపాయల పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు రోజు. ఇప్పట్లాగా 15వ తారీఖు 20వ తారీఖు కాదు, 1వ తారీఖు రోజు భార్యాభర్తలకు 400 రూపాయల పెన్షన్. ఇప్పుడు మీరు ఇచ్చేది 3000 రూపాయలు, 2000 రూపాయలు, 2000 రూపాయలు అంటే ఆనాడు 400 రూపాయలు అంటే 20 ఏళ్ళ ఇవాళ నువ్వు లెక్కేసుకో కేటీఆర్, ఎంత ధరలు పెరిగినాయి, ఎంత ఉన్నది. కొద్దిగా ఆలోచించడం. ఐటీ మినిస్టర్వి 400 అవ్వాతాతలకు ఇచ్చినావు, ఇప్పటికి నీ దగ్గర భర్త చనిపోతే ఇంట్లో ఒకరికే ఇస్తావు నువ్వు 2000 రూపాయలు, ఆయన చనిపోతే భార్య పేరు మీద మారుస్తలేరు. అట్లా 4,50,000 మంది ఉన్నారు ఇప్పటికి మారని పేర్లు. మన మునుగోడు బై ఎలక్షన్లో ఒకసారి మార్చిండు, ఆ మునుగోడు కాన్స్టిట్యున్సీ వరకు 2000 ఎక్కడ. ఇప్పుడు నువ్వు 2000 ఇస్తున్నావు, మీ 400 2004 అంటే 20 ఏళ్ళ కింద. ప్లస్ ఆ రోజు మేము 32 లక్షల ఇళ్ళు తెలంగాణ ఏరియాలో పార్టీలకు అతీతంగా రచ్చబండ దగ్గర మళ్ళొక్కసారి ఎవరైనా ఇల్లు లేని వారంటే ఒక్క చెయ్యి కూడా లేవకూడదని చెప్పి పార్టీలకు అతీతంగా ఇల్లు కట్టించినాం 1,00,000 రూపాయలతోని. అంటే ఇవాళ 10 లక్షల రూపాయల వాల్యూ, అది 10 లక్షల రూపాయల వాల్యూ. సిమెంట్ స్టీల్ ధరలు లేబర్ ధరలు చూస్తే నువ్వు ఎన్ని ఇల్లు కట్టినావు చెప్పాలి ఒక మాట. ఇప్పుడు 3 లక్షలు ఇస్తా అని చెప్పి నీ కార్యకర్తలకు ఇస్తున్నావు, అది ఇంకా ఇయ్యలే, ఇస్తున్నా అని చెప్పి లెటర్లు ఇస్తున్నావు. 1,00,000 రూపాయలు అంటే ఇలా 10 లక్షల రూపాయలు కట్టి 32 లక్షల ఇల్లు కడితే నీ ముఖానికి 30,000 ఇల్లు కట్టలేదు నువ్వు. సిరిసిల్ల, మన సిద్దిపేట, గజ్వేల మొత్తం కలిసి 32,000 ఇల్లు కట్టుకున్నావు. రాష్ట్రం మొత్తం కలిసి కూడా 30,000 కట్టలే. ప్రాజెక్టుల విషయానికి వస్తే సాగర్కి ఆయన కాకతీయ కానాలు చెప్పిండు, మేము ఉన్నప్పుడే చేసిండు. దీన్ని వైడనింగ్ చేసినావు నువ్వు, లైనింగ్ చేసినావు, అప్పటికే లైనింగ్ ఉన్నది. అది నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి మెన్షన్ చేయలే. డిండి ప్రాజెక్టు కానీ, శ్రీశైలం కానీ ఇవన్నీ కట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు కట్టింది ఒక కాళేశ్వరం, రెండవది పాలమూరు. కాళేశ్వరంతో ఏంది, రంగారెడ్డి వరకు నీళ్ళు వస్తున్నాయి, ఇప్పటికీ వికారాబాద్ వరకు నీళ్ళు వస్తున్నాయి, చేవెళ్ళ నుంచి టనల్ కూడా పూర్తయింది. నీ డబ్బా ఆశ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కింది నీళ్ళు పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ కిందికి వదిలిపెడుతున్న వర్షంలో. ఇవాళ పాలమూరు ఒక్క మోటార్ కూడా రెడీ కాలే, ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి నువ్వు ఇవాళ దాన్ని ప్రారంభిస్తున్నావు. ఏ ప్రాజెక్టు క్లియర్ చేసినావు? శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్ స్కీము నేను రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి శాంక్షన్ చేయించి 70% పూర్తి చేసిన. 75% కూడా పూర్తి చేయలేను, ఇంకా 10 ఏళ్ళు అయింది. అది మా శ్రీశైలంకి వెళ్ళి గ్రావిటీ ద్వారా 824 లెవెల్ ఉన్న డెడ్ స్టోరేజ్ ఉన్న నల్గొండ జిల్లా మొత్తం కూడా 360 రోజులు నీళ్ళు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంగమేశ్వర కానీ ఈ పోతిరెడ్డి పాడుని 88,000 క్యూసెక్స్ పెంచే అవకాశం లేకుండే. ఆ సొరంగాన్ని పక్కన పెట్టినావా లేదా నువ్వు? ఒక 2,000 కోట్లు ఇస్తే అయిపోతున్నది. బ్రాహ్మణవేల ప్రాజెక్టు 90% చేస్తే 10% చేయలే. మన మోటార్ మిగిస్తే పోయి ట్రయల్ రన్ చేసిన నేను పోయి. ఏ కొత్త ప్రాజెక్ట్ చేసినా చెప్పాలి. అందుకే నేను చాలా మాట్లాడి దీన్ని ముఖ్యంగా తెలంగాణ విషయాన్ని నేను ఖండిస్తున్నా.
నీ దగ్గర తెలంగాణ ద్రోహులు ఎంతమంది ఉన్నారు? నాగేందర్ కట్టె పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మేము రాజీనామా చేసి నేను మంత్రి పదవి నిరాదీక్ష చేసే సమయంలో నా ఎమ్మటి అందరు కాంగ్రెస్ వాదులు అందరూ వచ్చును. సరే కొందరు చేయకుండొచ్చు, కానీ నాగేందర్ కట్టె పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తెలంగాణ వాదులను కొట్టిండు. ఆ నాగేందర్ ఏ పార్టీలో ఉన్నాడు? తలసాని శ్రీనివాస్ యాదవ్. అరే కేసీఆర్, ఇదే మాట నీకు రికార్డులో చూపిస్తా. ఫుట్బాల్ లాగా ఆడితే తంతే అవతల వాడితో హైదరాబాద్ రాకుండా అన్నాడు. ఏ పార్టీలో మంత్రి ఉన్నాడు? మాగంటి గోపీనాథ్, అరకపూడి గాంధీ. వీరికి ఏమైనా సంబంధమా తెలంగాణకు? మల్లారెడ్డి కాలే పాలంకుండు పూలంకుండు భూములు కబ్జా చేసిండు. ఏం తెలంగాణ ఉద్యమం సంబంధం అని మంత్రి పదవి ఇచ్చినావు? పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? సబితా ఇంద్రారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నాడు. ఆమె మంత్రి పదవి ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు? తెలంగాణ ద్రోహులంతా నీ క్యాబినెట్లో పెట్టుకొని నువ్వు ఉల్టా కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణ ద్రోహులు అని ఏదో మాట్లాడండి. చాలా పాయింట్లు ఉన్నాయి, మీరు ఏమైనా అడిగితే దానికి ఆన్సర్ చెప్తాం. కానీ తెలంగాణ ద్రోహం అంతా నీ క్యాబినెటే. తెలంగాణకు మా ఎంపీలు బొన్నం ప్రభాకర్ కన్వీనర్గా మా ఎంపీలని సొంత పార్టీలో సస్పెండ్ చేసిన చరిత్ర ఈ 70 ఏళ్ల చరిత్రలో ఎక్కడ కూడా లేదు. స్పీకర్ ఉండి అధికార పార్టీ ఎంపీలు కూడా సస్పెండ్ కాబడ్డారంటే చరిత్రలో మొదటిసారి. ఆ ఎంపీలందరూ బతికే ఉన్నారు. 5 ఏళ్ళు నువ్వు ఎంపీ ఉన్నావు, విజయశాంతి ఉండే. విజయశాంతి ఆమె వేరే వెళ్ళిపోయింది. నువ్వు ఒక్కసారి జై తెలంగాణ అన్నాడు ఆ పార్లమెంట్లో. తెలంగాణ మీద ప్రసంగించింది ఆయన. మా ఎంపీలు సొంత పార్టీ ఎదిరిస్తే సోనియా గాంధీ హౌజ్లో ఉండి సస్పెండ్ చేయించింది. నేను సొంత పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి అడ్డం పడితే మంత్రి పదవి రాజీనామా చేసి గవర్నర్కి లేఖ ఇచ్చిన, సీఎంకి ఇవ్వలే. నిరాహార దీక్ష చేస్తే నీ టీఆర్ఎస్లో ఉన్న ఆయన లేడప్పుడు, టీఆర్ఎస్ ఉన్నప్పుడున్న ఎమ్మెల్యే హరీష్ అందరూ రోజు నా దగ్గరికి వచ్చేది నల్గొండకు. అంటే నేను కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ ద్రోహులంతా నీ క్యాబినెట్లో నీకు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. పువ్వాడ అజయ్కి ఏం సంబంధం? తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం? ఆయన చిట్చాటం పెట్టిన దాన్ని, ఎందుకంటే మీరు అన్ని టీవీలలో వస్తున్నది, పేపర్లో రేపు వస్తుంది కాబట్టి నేను చాలా సీరియస్గా చెప్తున్నా. కేటీఆర్ మళ్ళీ ఒకసారి ఈ కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ రాదు. కేసీఆర్ మీ నాయననే ఒప్పుకున్నాడు, అసెంబ్లీ రికార్డులో ఉన్నది. నీకు పాపం తగులుతుంది చెప్తున్నా. సోనియా గాంధీ లేకుంటే ఆ భవిష్యత్తులో ఏ లీడర్ ఉన్నా రాదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం ఇది. ఆమె తెలంగాణ దేవత అని 14 మంది హరీష్ రావుని వాళ్ళ భార్యను పక్కన పెట్టి నీ సొంత కుటుంబ సభ్యులను పోయి కలిసి వచ్చి ఆమె దగ్గర టీ తాగి బయటకు వచ్చి గ్రూప్ ఫోటో దిగిన సంగతి మర్చిపోయినావా? ఎందుకు కలిసినా కేసీఆర్ సోనియా గాంధీని? కేటీఆర్ నీకు మీ నాయన, మీ అక్కలు, చెల్లెళ్ళు, అత్తలు ఎందుకు పోయారు మీరు? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన కృతజ్ఞత పోయి ఎందుకు చెప్పినావు నువ్వు? పనికిరాని మాటలు మాట్లాడకు. ఇప్పటికెళ్ళైనా కాంగ్రెస్ పార్టీ జోలికి రావద్దు. నువ్వు చేసిన అధికారం ఏంది? 10 ఏళ్ళు అయింది. ఏ వెలుగు పెట్టినావు? ఒక ఇల్లు కట్టినావా? ఒక ఉద్యోగం ఇచ్చినావా? ఇంటర్మీడియట్ పేపర్ దిద్దక్షత కాదు, అది నీ చుట్టానికి ఇచ్చుకుంటే వాడు మోసం చేసి 350 కోట్లు వేసుకుపోయాడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెట్టరాదు. ఆ స్కామ్ నడిచి అంత దోషులను బయట తీస్తే దాని సిట్ ఆఫీసర్ ఏఆర్ శ్రీనివాసన్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. ఇవన్నీ చరిత్ర కూడా రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బరాబర్ బయట పెడతాం. అదే తెలంగాణ ద్రోహి నాగేందని ఫస్ట్ తీసేయాలి. తెలంగాణ అంటే ఫుట్బాల్ ఆడుతూ బక్కోడా అన్న తలసాని శ్రీనివాస్ డిస్మిస్ చేయాలి. మల్లారెడ్డి, మాగంటి గోపీనాథ్, పువ్వాడ అజయ్, అడకపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇంకా చెప్పాలా పేర్లు ఆయన క్యాబినెట్లో? అదే వీళ్ళ సంగతి చెప్పు. వీళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయి. నేను దాని గురించి ఆన్సర్ ఇస్తున్నాను. తెలంగాణ దొంగలని, తెలంగాణ అంటే కట్టెపట్టుకొని కొట్టిన నాగేందర్ అని నీ పార్టీలో ఎమ్మెల్యే చేసుకుని సిగ్గు లేదు? అరే నేను అడిగిన దానికి కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నా. తెలంగాణ ద్రోహుని నీ అయ్యని ఫుట్బాల్ ఆడుతా అంటే నీకు సిగ్గు లేకుండా మంత్రి పదవి ఇచ్చిన మొదటిసారి మంత్రి పదవి పార్టీ రాజీనామా చేయకుండా తెలుగుదేశం గెలిచినోడికి మంత్రి పదవి ఇచ్చినావు.
ఒక పద్ధతి లేదు, పాడలేదు మాట్లాడటానికి. ఈ చిట్చాట్ అని చెప్పి ఎటు కూడా ఉందని చెప్పి అంటే అమెరికా వచ్చి పెద్ద చేసినట్టు ఔటర్ రింగ్ రోడ్డు, పివి నరసింహ ఎక్స్ప్రెస్ హైవే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ ఏరియాలో కట్టేబట్టే, ఔటర్ రింగ్ రోడ్ కట్టబట్టే ఇన్ని ఐటీ కంపెనీలు ఎందుకు వస్తున్నాయంటే ఎయిర్పోర్ట్ తీస్తే 15 మినిట్స్లో నేను ఐటీ మినిస్టర్గా చేసినప్పుడే 35,000 ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. కానీ సెకండ్ ఉన్నాం. ఇప్పుడు కూడా బెంగళూరు 5 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్ ఉన్నది. నువ్వు ఎక్కడున్నావు? అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్డు మేము పెట్టబట్టి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్లానింగ్తో రాజశేఖర రెడ్డి గారు 24 మంత్స్ డెడ్లైన్ పెట్టుకొని పూర్తి చేస్తే అదంతా కూడా అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈవెన్ బెంగళూరు పోవాల్సిన వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఇటు సైడ్ ఉంటే సిటీకి ఇటు సైడ్ ఉంటుంది, 3 అవర్స్ పడుతుంది వాళ్ళకు. సింగపూర్, దుబాయ్కి వెళ్ళి ఫ్లైట్లో ఎంత టైం పడుతుందో బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఐటీ పార్క్, ఎలక్ట్రానిక్ సిటీ రావాలని 3 గంటలు పడుతుంది. వెదర్ కానీ హెచ్ఆర్ ఎంప్లాయ్మెంట్ కూడా చీప్గా తెలంగాణలో దొరుకుతుంది కాబట్టి అందరు తెలంగాణలో ఇండస్ట్రీస్ పెడుతున్నావు. అది కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబట్టి ఈరోజు ఈ ఐటీ కంపెనీ ఎక్స్పోర్ట్ అయినాయి. నువ్వు ఏం చేసినావు? ఒక మూసి క్లీన్ చేసినావా? 5 లక్షల కోట్లు అప్పు చేసి ఎస్టీపీ లేకుండా డ్రైనేజ్ వదిలిపెడితే 10 జిల్లాలు ఇవ్వాలా, నల్గొండ లాంటి జిల్లాలు నాశనం అయిపోతుంటే నీకేమైనా ఎడ్యుకేటెడ్ మ్యాన్వా? కేటీఆర్ చదువుకున్న వ్యక్తివా? అంత డ్రైనేజు వితౌట్ ట్రీట్మెంట్ నువ్వు వదిలిపెడితే నల్గొండ జిల్లాలో లంగ్స్ ఖరాబ్ అయ్యి ఎంతమంది ఏడుస్తుందంటే ఎంత ఘోరమైన పరిస్థితి, చెప్పలేని పరిస్థితి. దీన్ని జోక్ ఏం చెప్పాలంటే మహబూబాబాద్లో పద్మాదేవేంద్రను అడుగుతూ చెప్తుంది. ఆయన పద్మాదేవేంద్ర డిప్యూటీ స్పీకర్ ప్రగతి భవన్ పోతే అపాయింట్మెంట్ నీ పేరు లేదంటే నువ్వు 100 కిలోమీటర్ స్పీడ్లో రివర్స్లో వచ్చిన డ్రైవరు. టీవీలలో చూసినా. ఇంకొక ఆయన మహమూద్ అలీ, ఆయన ఓటు లేదు, పీటు లేదు అని చెప్తే 4 ఓట్లు వచ్చేది కాదు. ఏమైనా దట్టి కడతానికి పనికొస్తాడు. ఏ ఫంక్షన్ పోగానే లేవగానే కేసీఆర్కి ఈ సైడ్ కూడా కడుతుంటాడు. ఆయన 120 స్పీడ్లు వచ్చింది అనుకోండి, హోమ్ మినిస్టర్ కారు, చల్ బయటకు నాడు, నీకు అపాయింట్మెంట్ లేదు పోని. ఎవరిది ఆ బానిసత్వం? ఎవరిది ఆ బానిసత్వ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ రాజశేఖర రెడ్డి బెడ్రూమ్లో పోయేది. నేను ఎమ్మెల్యేగా అపాయింట్మెంట్ లేకుండా 100 సార్లు కలిసిన. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీపీ, ప్రతి జడ్పీటీసీ ఈ అందరితో పాటు 5,000 మంది ప్రతిరోజు ఇదే ప్రగతి భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించి ఆ ప్రజా దర్బార్ కిరణ్ కుమార్ రెడ్డి అనే ఓఎస్డీని పెట్టి ఆయనకి 10 మంది స్టాఫ్ పెట్టి అందరు ప్రాబ్లం 90% ప్రాబ్లం సాల్వ్ చేసినాం. అది ప్రజాస్వామ్యం. నీది బానిసత్వం. 100 సార్లు అపాయింట్మెంట్ పోయిన 5 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు ఎంపీగా 100 సార్లు అపాయింట్మెంట్ అడిగిన. నేను ఒక్కసారి లోపలికి వస్తా, నా కొన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. పోయినసారి నా అసెంబ్లీ, ఎస్ఎల్బీసీ టన్నలు, బ్రాహ్మణ వెళ్ళాలి, ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ అని నా టర్మ్ కూడా ఇంకా 8 నెలలే అయిపోతుంది. 10 సంవత్సరాలకెళ్ళి అడుగుతుంటే అపాయింట్మెంట్ ఇవ్వవు. ఇట్లా ప్రైమ్ మినిస్టర్ కార్డు పంపిస్తే వస్తాయి. 5,000 కోట్లు తీసుకొచ్చి ఇలా హైవేస్ వేసుకుంటున్నాను. నేను భద్రాచలం హైవే, ఎల్బీ నగర్ నుంచి ఆందోళన మైసమ్మది, నకర్గల్ టు సాగర్ హైవే కంప్లీట్ చేయించిన. నేను కాంగ్రెస్ పార్టీ కరడు కట్టిన ఎప్పుడు తిడతాను తెలుసు. బీజేపీని తిడతా, బీఆర్ఎస్ తిడతాం. అంటే ప్రజాప్రతినిధి అంటే గౌరవం ఇచ్చాడు. నేను బీజేపీ పార్టీని మెచ్చుకుంటలేను. కానీ నువ్వు అపాయింట్మెంట్ అయ్యావు. నీ మంత్రులని పోలీసులు తన్నినంత పనిచేసి మమ్మూదాలుండి డిప్యూటీ స్పీకర్ వెనక కొట్టినావు. ఇదే ఈటెల రాజేందర్ చెప్పిన 100 సార్లు. ఎన్నిసార్లు కళ్ళ ప్రగతి భవన్ పోయి ఏడ్చినాం మేము. ఏడ్చి వచ్చినా అని ఈటెల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్గా ఏడ్చినా అని చెప్పిండు. వీటన్నిటికి సమాధానం చెప్పి కేసీఆర్, నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు బానిసత్వం నీ పార్టీలో ఉన్న వాళ్ళు చెప్పిండు. నీ మంత్రులు నిలగొట్టినప్పుడు వీడియోలలో వచ్చినాయి. మంత్రి లోపల కారు వస్తే ఏమైందా నీకు? మంత్రి అంటే ముఖ్యమంత్రితో సమానం. మేము ఎప్పుడు ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేనే కాదు, 186 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, రాజశేఖర రెడ్డి ఉన్నా ఏ ముఖ్యమంత్రులు ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోలే. ఎవరిది నా బానిసత్వం? అంటే ముఖ్యమంత్రి ఈయన ఉన్నాడు, నెక్స్ట్ కేటీఆర్, తర్వాత హిమాంశు ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా కావచ్చు. ఒక్క ఎమ్మెల్యే లేడు, కిరణ్ కుమార్ రెడ్డి కూడా అయ్యిండు. ఇంట్లో ఎవరైనా అవుతారు కాంగ్రెస్ పార్టీ. ఏముంది, గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ అభిప్రాయం తీసుకొని మెజారిటీ ప్రకారం నిర్ణయిస్తుంది హైకమాండ్. అదొక ప్రజాస్వామ్యం. నువ్వు తర్వాత
కేటీఆర్ సీఎం కావాలి, కేటీఆర్ సీఎం కానివాడు ఫలాభిషేకం చేస్తుంటాడు. వాడు హిమాంశురావు పోయి నా జన్మ ధన్యమైంది గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్ కట్టించాడు. వాళ్ళ తాతనే కదా ముఖ్యమంత్రి. 5 లక్షల కోట్లు అప్పు చేసి హిమాంశుని అన్నారే నువ్వు చందాలు అడిచి తీసుకొచ్చినావు, ముఖ్యమంత్రి మనోడు కాబట్టి చందాలు ఓడని ఇస్తాడు, నువ్వు మీ ఇంట్లోనే ఉంటాడు పోయి తాతను పట్టుకొని తాత 5 లక్షల కోట్లు అప్పు చేసినావు, గవర్నమెంట్ స్కూల్లో మొత్తం తెలంగాణ బాత్రూమ్ కట్టమని చెప్పొచ్చు కదా. నేను పోయినసారి అసెంబ్లీలో 5 సార్లు మాట్లాడిన ఇష్యూ. గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్ లేవు, గర్ల్స్ ఇబ్బంది పడుతుండ్రు, బాయ్స్ ఇబ్బంది పడుతుండ్రు, మంచినీళ్ళు లేవు. ఎన్నిసార్లు మాట్లాడినా ఆ రికార్డులో ఉన్నాయి ఇవాళ. ఇప్పుడు హిమాంశు అంటుండు, మన హిమాంశు అనగానే మారి గవర్నమెంట్ స్కూల్ ఏమైనా తెరిపిస్తారో చూడాలి. మొన్న మనిషికి 115 టికెట్లు ఇచ్చి మనిషికి 10 కోట్ల రూపాయల క్యాష్ ఇచ్చి పంపించినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎవరు చెప్పినట్టే తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిండు. ఈ తొలి విడత ఖర్చులో మనిషికి 10 కోట్లు తీసుకుపోమని చెప్పిండు. నీకెట్లా తెచ్చిందని మీరు అనొచ్చు, తీసుకున్న చెప్తారు కదా. అలా ఎమ్మెల్యేలు మా దాంట్లోకి పోయిన దొంగలు ఉన్నారు కదా కొందరు. మనకు ఓట్లు కాదు, వాళ్ళకు మనకు వెల్విషన్లు వస్తున్నారు అక్కడ. వాడంటే నేను గెలవాలి అని గవర్నమెంట్ ఓడిపోవాలి, కాంగ్రెస్ రావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. మాతో అంత దొంగలే కదా. ఇప్పుడు మా దగ్గరికి పోయిందో మాకు ఏముండదు, కానీ జనరల్గా బయట తెలిసింది. ఆయన ఏమంటుండంటే అక్టోబర్లో జరగబోతే వచ్చాడంటే నీ పిచ్చి, మన రాత్రి ఒక నెల కింద అమిత్ షా 10:30కి పోయి కలిసి ఏం మాట్లాడొచ్చాడు. నువ్వు జమిలీ మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చుకో, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చుకో, మేము దానికి రెడీ, మా చెల్లెని అరెస్ట్ చేయకని మాట్లాడుకొని వచ్చినావు. మాకు ఢిల్లీలో జరిగేది గంట మాత్రం తెలియదు, ఎంపీకి ఉన్నాం. ఇప్పుడు చెప్తున్నా ఆయన అక్టోబర్లో రాకుండా వచ్చి ఫిబ్రవరిలో వస్తుందని. మాకు తెలిసి ఫిబ్రవరిలో వస్తుందని చెప్పి ఇంక నీకు అన్నీ చెప్పాలంటే ఆడ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ శ్రీధర్ బాబు గారు ఆహ్వానించి కొన్ని పైన చెప్తాను. నన్ను కాదు పూటకో డిక్లరేషన్ కాదు, నీ డిక్లరేషన్ మొదటి డిక్లరేషన్ 2001 పార్టీ పెట్టినప్పుడు ఏంది పునాదక్షణ బాబుజీ ఇంట్లో మొదటి తెలంగాణ ఎప్పుడు వచ్చినా మొదటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దళితుని చేస్తా, చేయలేకపోతే చేసి కాపలా కుక్కలాగా ఉంటా, చేయలేకపోతే నా బాడీ మీద తల ఉండదు అంటే మొండెంతో తిరుగుతా, 3 ఎకరాలు ఇస్తా, ఆల్రెడీ 1 ఉంటే 2 యాడ్ చేస్తా, 2 ఉంటే 1 యాడ్ చేస్తా, బోర్ వేస్తా, మోటార్ వేస్తా, రైతుని చేస్తా. ఇట్లా మొదలైన కథ ఏడుకొచ్చిందంటే ఇవాళ దళితులకు ఔటర్ రింగ్ రోడ్ అమ్మి మేమే ఔటర్ రింగ్ రోడ్డు 6,500 కోట్లు ఖర్చు పెట్టి రోంగేస్తే 30 ఏళ్ళ కంటే ఇక మొత్తం అమ్మినట్టే లెక్క. అది 30 ఏళ్ళకి 7,000 కోట్లు తీసుకొని ఆ సొమ్ము రేపు హైకోర్టులో ఇచ్చిన. నిన్న ఒక లేఖ రాసిన, నిన్న ఒక ఊరికి పోయిన 12 మంది లిస్టు తీసుకున్న తిప్పర్తి అనే ఊరు నల్గొండ కాన్ఫరెన్స్లో